స్పీకర్ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో నాయకులు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు దగ్గరుండి పెన్షన్ అందజేయాలని సూచించారు. అదేవిధంగా సెప్టెంబర్ 4న తన పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. రక్తదానం ప్రాణదానం అని పేర్కొంటూ ఈ శిబిరం ద్వారా వందలాది ప్రాణాలను కాపాడగలమని అన్నారు. గత సంవత్సరం రక్తదాన శిబిరం జరగకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించలేకపోయామని ఈసారి పుట్టినరోజు కన్నా రక్తదాన శిబిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి శిబిరం ప్రారంభం కానుందని స్పీకర్ వివరించారు. విశాఖపట్నం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, నర్సీపట్నం బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమం జరగనుంది. రద్దీ కారణంగా ఈసారి రక్తదాన శిబిరాన్ని 2 చోట్ల నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నాను ఇవాళ నేను. ఏంటంటే రేపు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇస్తున్న సంగతి మీకు తెలుసు. అంటే మన నియోజకవర్గంలో కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మన నాయకులందరి దగ్గరుండి ఆ పెన్షన్లు అన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. రెండో విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున నా పుట్టినరోజు. మీ అందరికీ తెలిసిన విషయం. పుట్టినరోజు ముఖ్యం కాదు నాకు. పుట్టినరోజు నాడు రక్తదానం చేస్తూ ఉంటాం. మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ రక్తదానం వల్ల కొన్ని వందల మందికి ప్రాణాలు కాపాడే అవకాశం మనకు వచ్చింది. పోయిన సంవత్సరం ఏదో వరదల కారణంగా ఏదో చేయలేకపోయాం. మళ్ళీ ఈ సంవత్సరం నా ఉద్దేశం ఏంటంటే, రక్తదానం అందుబాటులో లేకపోవడం వల్ల మన నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రాణాల ఆపదలు ఉన్నప్పుడు రక్తం కావాలా, ఆపరేషన్ చేసిన రక్తం కావాలా, అంచేత మన రక్తదానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం. అంచేత 4వ తారీఖున మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రేపు వచ్చి 4వ తారీఖు. ఆ రక్తదాన శిబిరాల్లో మీరు అందరూ కూడా పాల్గొవాలి. ప్రతి ఊరి నుంచి కూడా రక్తదానం ఇచ్చే దాతలందరూ ముందుకొచ్చి నర్సీపట్నంలో ఈ రక్తదానం ఇచ్చినట్టయితే చాలామందికి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. రక్తదానం ప్రాణదానంతో సమానం చెప్పి మనందరికీ తెలుసు. అంటే 4వ తారీఖున విశాఖపట్నం నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, అలాగే నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ ఉంది, వాళ్ళని కూడా నేను అడిగాను పార్టిసిపేట్ చేయమని. వాళ్ళందరూ ముందుకు వచ్చి మంచి కార్యక్రమం అండి మేము వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంచేత ఇంతకుముందులా కాకుండా ఫ్రీగా జరగడం కోసం, హాస్పిటల్ అయితే రద్దీ అవుతుంది, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, అంటే ఫ్రీగా జరగడం కోసం చెప్పి మనం 2 చోట్ల డివైడ్ చేశాను నేను. అది మీకు ముఖ్య గమనిక, అందరూ గమనించవలసిన విషయం ఇదే. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లోని, కొంతమందికి మన పెదబొడ్డేపల్లిలో ఉన్నట్టు మార్కెట్ యార్డ్లోని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాను. అది కూడా ఎన్టీఆర్ హాస్పిటల్కి ఎంతమంది ఎవరు వెళ్ళాలి, మార్కెట్ యార్డ్లోకి ఎవరు వెళ్ళాలి కూడా డివైడ్ చేశాను. దాని ప్రకారంగా మీ పెద్దలందరూ కూడా నాయకులందరూ గమనించి దాని ప్రకారంగా డివైడ్ చేస్తే సులువుగా త్వరగా ఈ రక్తదానం కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి దానికి సహకరించవలసిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎవరు రావాలి అన్న విషయం తీసుకుంటే, గొలుగొండ మండలం, నాతవరం మండలం, నర్సీపట్నం మండలం, నర్సీపట్నం టౌన్, వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ హాస్పిటల్కి ఉదయం 8 గంటలకే రావాలి. 8 గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. ఇది గమనించాలి పూర్తి కూడా ఎవరెవరు రావాలన్నది. రెండో బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఎక్కడంటే పెద్దబొడ్డేపల్లి మన మార్కెట్ యార్డ్లో పెడుతున్నాం. అక్కడికి ఎవరు రావాలంటే మాకారపాలెం మండలం, పెద్దబొడ్డేపల్లి గ్రామం, అలాగే బలిఘట్టం గ్రామం, లక్ష్మీపురం గ్రామం, ధర్మసాగరం, అలాగే చెట్టుపల్లి, ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్కి రావాలి. అలాగే కాలేజీ వాళ్ళు ఉన్నారు, కాలేజీ కుర్రవాళ్ళు కూడా చాలామంది రావడానికి ఉత్సాహంగా చూపిస్తున్నారు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను.
అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా మన బొడ్డుపల్లి మార్కెట్ యార్డ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన కాలేజీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కలిసి మన నర్సీపట్నం ఎన్టీఆర్ హాస్పిటల్కి, అలాగే ప్రైవేటు ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం. ఇవన్నీ గమనించి ఎక్కువ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయించి ఉదయం 8 గంటలకే రావాలి. 8 గంటలకు అయిపోతే మనం 12 గంటలకి అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. మరో ముఖ్య గమనం ఏంటంటే, ఎవరైతే రక్తదానం చేయాలనుకుంటున్నారో, ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు మాత్రం రాత్రి ఆల్కహాల్ తీసుకోవద్దండి. మీరు రాత్రి కానీ ఆల్కహాల్ మందు తీసుకుంటే రక్తం పనిచేయదు, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. అంచేత ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో ఇవ్వడానికి వాళ్ళందరూ ఆ ఒక్క రాత్రి మాత్రం మందు తాగొద్దండి దయించి. ఇది మంచి కార్యక్రమం, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, 10 మందికి ప్రాణదానం చేసే కార్యక్రమం. దయించి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించమని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.